గం గణపతియే నమః. అయం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఇంతమంది ఇక్కడ ప్రపంచంలో ధ్యానులుగా మార్చేదానికి మూల కారణభూతుడైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఇంతకుముందు వేదికను అలంకరించి అద్భుతంగా తమ సందేశాలు వినిపించిన గనులకు, వచ్చిన ధ్యాన యోగులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ఉగాది శుభాకాంక్షలు. ఆ ఉగాదినే 5 ఏళ్లుగా ఇక్కడ ఉగాది సంబరాలు అన్న పేరు మీద చేసుకుంటున్నాం. 5వ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ 5 కాకుండా ఇది 50కి 500 ఏళ్లకు కూడా ఇలాగే జరగాలని కోరుకుంటాం. ఒక వ్యక్తి బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలంటే ఇక్కడ ఈ పిరమిడ్ పేరే వశిష్ఠ గౌతమి. మొట్టమొదటి దేవతల్లో కానీ, మానవుల్లో కానీ, రాక్షసుల్లో కానీ మొట్టమొదటి బ్రహ్మర్షి వశిష్ఠుల వారు. ఆ తర్వాత కలియుగంలో బ్రహ్మర్షి అని మొట్టమొదట పిలువబడిన వ్యక్తి శ్రీమాన్ పత్రిజీ గారు. ఒక వ్యక్తి పత్రిజీ బ్రహ్మర్షిగా మారాలా అంటే ఆ వశిష్ఠుడు కానీ, ఆ తర్వాత పోటీ పడి బ్రహ్మర్షి పదవిని బలవంతంగా తెచ్చుకున్నవాడు ఇంకోడు ఉన్నాడు, విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు ఒక రాజు, ధ్యానుడు కాదు, యోగి కాదు, భోగి. నేను కూడా బ్రహ్మర్షి కావాలా అనుకున్నాడు. మనము ఏమేమో అనుకుంటాం కావాలా అని, కానీ దాని వెనకల నిరంతర పట్టుదల, దాన్ని అయ్యేంత వరకు వదిలిపెట్టని తత్వము ఉండాలి. పత్రిజీ గారు మనకు ధ్యానం అనేది నేర్పించారు. మేము ధ్యానం చేస్తాము అని చెప్పడం కాదు, ఆ ధ్యానం కంటిన్యూగా చేస్తూ ధ్యానాన్ని ఈ లోకంలోకి అట్లాగే స్థిరంగా నిలబెట్టాలి. ఆ విశ్వామిత్రుల వారు ముందు తపస్సు చేశారు. సరే, నిన్ను ఋషిగా గుర్తిస్తాము అన్నారు. నాకు ఇది చాలదు, నేను బ్రహ్మర్షి కావాలా అన్నాడు. మళ్ళా తపస్సు చేశాడు. మళ్ళా తపస్సు చేసినప్పుడు ఇంతకుముందు మేడం గారు చెప్పినప్పుడు ఆటంకాలు ఏర్పడతాయి. ఆయనకు అనేకమైన ఆటంకాలు ఏర్పడ్డాయి. త్రిశంకు స్వర్గం రూపంగా ఒకటి, ఇంకో రూపంగా ఒకటి, రంభను పంపడం మూలంగా ఒకటి, కామక్రోధాలను జయించేదానికి ఒకటి. ఇన్ని ఆటంకాలను ఎదుర్కొని వశిష్ఠుని చేతనే బ్రహ్మర్షి అనిపించుకున్నాడు. అట్లాగనే మన పత్రి గారు అద్భుతమైన ఉద్యోగము, చిన్న కుటుంబము, భవిష్యత్తు ఏమి అనేది చూడకుండా వదిలిపెట్టి లోకంలో ఒక న్యాయ వ్యవస్థను, అందరికీ తెలిసిన ధ్యానాన్ని ప్రతి ఒక్క మూలకు, చదువు రానివాడికి, చదువుకున్నవాడికి, ధనికుడికి, పేదకుడికి అన్న తేడా లేకుండా, కుల మత వర్గాల్లో తేడా లేకుండా అందరికీ ఆ ధ్యానాన్ని తెరిపించాలని ఒక్క లక్ష్యం పెట్టుకొని భూమి మీదకి వచ్చి తన లక్ష్యాన్ని తను అనుకున్న దానికన్నా తొందరగా పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా, ఉన్నారా? ఎప్పటికీ ఉంటారు. నేను ఎక్కడ సభలు సమావేశాల్లో ఉన్నా వేదిక మీద 10 సీట్లు పెడితే 11వ సీటు ఖాళీగా పెట్టమని చెప్తాను. ఎందుకంటే అక్కడ పత్రిజీ ఉండి తీరుతారు. రామాయణంలో హనుమంతుని గురించి ఒక మాట ఉంది, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కుపమస్తకాంజలిం బాష్పవాయు పూర్ణ పరిపూర్ణలోచనం నమత రాక్షసాంతకమని. రాముని పేరు ఎక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ హనుమంతుడు పక్కకు వచ్చి ఉంటాడంట. అట్లా ధ్యానం గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నా, ఒక్కడు ధ్యానం చేస్తున్నా వాని పక్కన పత్రి గారు ఉండి తీరుతారు. ఈ పత్రి 30 ఏండ్ల కొత్తవాడు కాదు, వేల సంవత్సరాల నుంచి మనకు ఒక పత్రి తెలుసు. శివునికి పూజ చేసేటప్పుడు మీరు ఏం వాడతారు? బిల్వ పత్రి వాడతారు. ఆ పత్రిని పెట్టుకొని శాశ్వతంగా భూలోకంలో ఉండేదానికి వచ్చిన మహానుభావుడే పత్రి. ఆయన ముందు, ఆయన తర్వాత అనేది లేదు. ఒక వ్యవస్థను ఆయన చాలు చేశాడు. అది అజరమరంగా ముందుకు ఇప్పుడు ఈ జీవనది గోదావరి లాగా నిరంతర ప్రవాహంలాగా జరుగుతూనే ఉంటుంది. లక్ష్మణరావు గారు ఎప్పుడో ఒక మాట అనేవాళ్ళు, ఏదన్నా ఒక మాటను 3 సార్లు అంటే జరిగి తీరుతుంది. అందుకే మన పూర్వీకులు శాంతి మంత్రాల్లో శాంతి 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 అంటారు. జడ్జి కూడా ఆర్డర్ 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 అని 3 సార్లు అంటారు. సత్యం సత్యం పునఃసత్యం అంటారు. అట్లా ప్రతి ఒక్కటి 3 సార్లు చెప్పుకుంటే అవుతుంది అనేసి
లక్ష్మణరావు గారు ఎప్పుడు కూడా అవుతుంది 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 అన్నారు. తాజ్మహల్ కట్టేదానికి 22 ఏళ్ళు కొన్ని వేల మంది తమ శ్రమను పెడితే ఈరోజు మనకు కనపడతా ఉంది. 2010 నుంచి ఈ పొద్దు వరకు 15 ఏళ్ళు కష్టపడితే ఈ పొద్దు అద్భుతమైన ఈ నిర్మాణం ఇక్కడ పూర్తి అయింది. ఇంతకుముందు వక్తలు చెప్పినట్లు ఇప్పుడు అయింది సగం, ఇంకా కావాల పూర్ణం. ఈసారి సమావేశాలు పిరమిడ్ లోపలనే పెట్టుకోగలిగిన స్థాయికి మనం దాన్ని సుందర నందనవనంగా మార్చగలగాలి. ధ్యానం చేస్తే మనిషిలో వినయ సంపన్నత పెరుగుతుంది. నేను గొప్ప అన్న మాట తనను తాను పొగుడుకోవడం అనేది పోతుంది. ఆ మహానుభావుడు ఎంత సులభంగా చెప్పేశాడు. ఓ నేను ఇంత పెద్ద దానికి డైరెక్టర్ను చైర్మన్ను అని అనుకోలేదు ఆయన. నేను ఒక పావును అనేసాడు. చూడండి, మనమందరం కూడా పావులుగా మారి మనం ధ్యానం చేయడమే కాకుండా అనేక మంది చేత ధ్యానం చేపిస్తూ ఆయన పత్రిజీ గారి ముఖ్య 3 ఆశయాలు, పత్రి అనే దాంట్లోనే 3 ఉంది. ఆయన 3 లక్ష్యాలు పెట్టుకొని వచ్చాడు. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. ఆయన యొక్క 3 లక్ష్యాలను మనం పూర్తి చేస్తాం చేస్తాం చేస్తాం. ఈ ధ్యానము కానీ జ్ఞానము కానీ పెరిగినప్పుడు మనిషికి వినయత వస్తుంది. మనం ఏం చేస్తామో అది ఏదో ఒకరోజు మనకు తిరిగి రివర్స్ వస్తుంది. 100% గ్యారంటీ. భలా కరో భలా సోచో, మంచి చేయి, మంచి ఆలోచనలు చేయి, మంచిగా ప్రవర్తించు. మార్పు ఎక్కడో సమాజాన్ని మార్చేదానికి కాదు, ముందు మనం మారితే సమాజం మారిపోయినట్లే. సమాజానికి ఏదో నేను చేయాలని కాదు, ముందు మనలో మార్పు మొదలు కావాలా. నేను ఏం చేస్తే అది నాకు రిటర్న్ వస్తుంది అన్న జ్ఞానం మనకు ఉండాలి. ఒక చిన్న ఉపకథ చెప్తాను మీకు. ఒకానొక సమయంలో ఒక డాక్టర్ దంపతులు ఎక్కడో వాళ్ళ బంధువుల పెళ్ళికి పోయి రిటర్న్ వస్తూ ఉన్నారు. రాత్రి అయింది. ఇంకా వాళ్ళ ఊరికి పోయేదానికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ కారు చెడిపోయింది. రాత్రి అయింది. కారు రిపేర్ చేసుకునేకి వాళ్ళకు రాదు. లిఫ్ట్ అడుగుతామని ఎవరిని చేయి చూపించినా కానీ ఆ రాత్రి మార్గంలో పోయేవాళ్ళు పోతూనే ఉండారు, కానీ ఒక్కళ్ళు సాయం చేయలేదు. కొంతసేపటికి స్కూటర్ మీద ఒక ఆయన వచ్చి, ఏమ్మా బండి ఆపేశారు, ఇక్కడ ఉన్నారు, చీకటి అయిపోయింది, వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు ఆపారు, వెళ్ళిపోండి అన్నాడు. అయ్యా బండి చెడిపోయింది అన్నాడు. మంచిది, నేను మెకానిక్ను రిపేర్ చేస్తానని రిపేర్ చేశాడు. అబ్బా ఆపద్బాంధవుల్లాగా మమ్మల్ని కాపాడావయ్యా, నీకెంత డబ్బు కావాలో తీసుకొని పర్సు తీసి ఆయన ఎదురుగా పెట్టారు. ఆపదలో ఉన్నవాడిని కాపాడమని మా గురువుగారు నాకు నేర్పించారు. నా షెడ్డు గ్యారేజ్కు వచ్చి ఉంటే నేను ఛార్జ్ చేస్తా. ఇప్పుడు మీరు ఆపదలో ఉన్నారు, మీకు సాయం చేశాను, అంతవరకే చాలు, ఐ విల్ నాట్ టేక్ సింగిల్ పైసా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. 10 ఏళ్ళు అయింది. ఈ డాక్టర్లు ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కట్టేసుకొని బాగా ప్రముఖులు అయిపోయినారు. ఆ మెకానిక్ ఒక సీరియస్ యాక్సిడెంట్ అయింది. ఈ సూపర్ స్పెషాలిటీ తప్ప ఇంకా బతికించే వాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళ బంధువులు ఇక్కడికి తీసుకొని వచ్చారు. 5 ఏళ్ల కింద తమకు సాయం చేసిన వాడే ఈ పొద్దు ఈ స్థితిలో ఉన్నాడు అని తమ సాయశక్తులు దారపోసి కోమాలోకి పోయిన వాడిని 3 నెలల లోపల మళ్ళీ మనిషిగా మార్చారు. ఆ మెకానిక్ నన్ను కాపాడిన మహా దేవతలు ఎవరు, వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలా. నేను కూడా 4-5 గ్యారేజీలు పెట్టుకొని బాగా కోటేశ్వరుని అయినాను, నా ప్రాణాన్ని నిలబెట్టారు, వాళ్ళకి ఎన్ని కోట్లు కావాలనో అడగండి అన్నారు. ఆ 2 డాక్టర్లు భార్యాభర్తలు వచ్చారు. అయ్యా 5 ఏళ్ల కింద నువ్వు చెప్పిన మాట మేము పాటిస్తూ ఉండాం. నా దగ్గరికి పేషెంట్గా వచ్చిన వాడి దగ్గర డబ్బులు తీసుకుంటా, నన్ను మీరు కాపాడారు ఆ పొద్దు 5 ఏళ్ల కింద, మీ దగ్గర నేను 1 పైసా తీసుకోను అన్నాడు. ఏమైంది, రిటర్న్ వచ్చిందా? సేమ్. మంచి చేస్తే మంచిగా వచ్చింది. 5 ఏళ్లకు రావచ్చు, 5 రోజుల్లో రావచ్చు. బట్ వాట్ ఎవర్ యూ డూ గుడ్, ఇట్ విల్ కమ్ రిటర్న్స్ బ్యాక్. 1కి 10 వచ్చి తీరుతుంది. అక్కడ వాళ్ళని కేవలం మెకానిక్ చేసి పంపించాడు, ఇక్కడ వీని ప్రాణాలే కాపాడారు, రిటర్న్ వచ్చింది. అదేవిధంగా ఒక ఊర్లో 2 వ్యాపారులు ఉన్నారు. ఒక ఆయన బెల్లం వ్యాపారం చేసేవాడు,
ఒక ఆయన అటుకుల వ్యాపారం చేసేవాడు. ఈ బెల్లం వ్యాపారి కాస్త మోసం చేసే రకం. తన బంధువులు వచ్చినా కానీ తూకంలో ఇంతో అంతో తక్కువ చేసుకుంటాడు, ధర అదే ధర. కానీ అవతల అటుకులు వాడు నిజాయితీగా ఉండేవాడు. ఈ అటుకులోడికి ఒకసారి బెల్లం అవసరమైంది. వచ్చాడు, 1 కేజీ బెల్లం ఇరా అన్నాడు. ప్రాణ స్నేహితుడు అని చూడకుండా 900 గ్రాములే తూకం వేసి ఆయనకి కేజీ అని చెప్పి అంటగట్టాడు. ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. ఈయన సాయంత్రం కొట్టు కొట్టేసినాక రేపు పొద్దున్న టిఫిన్ చేయాలా, అటుకులు లేవు, మీ ఫ్రెండ్ దగ్గర పోయి అటుకులు తీసుకురా అనింది వీని భార్య. వీడు సంచి తీసుకొని పోయాడు. ఒరే 1 కేజీ అటుకులు ఇరా అన్నాడు. ఆయన లోపలికి పోయి 1 కేజీ అటుకులు కట్టించాడు. వీడు మోసగాడు కదా, ఈయన బుద్ధి సంచి బరువు కొంచెం తక్కువ అనిపించింది, కేజీ ఉన్నట్లు లేదే అనుకున్నాడు. వీడు మోసగాడు కాబట్టి వీడి కళ్ళకి అందరూ మోసంగానే కనపడతారు. ఎందుకైనా మంచిది అని ఇంకో షాప్లోకి పోయి తూకం వేశాడు. 900 గ్రాములు ఉంది. 5-6 మందిని తీసుకొని వాని ఇంటి మీదకి పోయినాడు. ప్రాణ స్నేహితుడివి నువ్వు, నాకు మోసం చేస్తావా, తూకంలో 100 గ్రాములు తక్కువ ఇస్తావా అన్నాడు. ఒరే నాయనా, నాదేం తప్పు లేదురా, పొద్దున్న నీ దగ్గర బెల్లంగడ్డ తెచ్చాను కదా, ఆ తూకం రాయి నాది 1 కేజీ రాయి కనపడలేదు, నువ్వు పెట్టిన బెల్లమే నేను పెట్టినాను, నేను పొద్దున్న తీసుకున్నా కదా నీ దగ్గర 1 కేజీ, మరి అది కేజీ బెల్లమే కదా, నేను అదే తూకం వేసి ఇచ్చాను అన్నాడు. తో జో కరా హే ఉసికో ఓ ఫల్ పాయేగా, ఎవడు ఏం చేస్తాడో అదే ఫలితం పొందుతాడు. అట్లాగనే మనకు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలని కోరుకోవడంలో తప్పు లేదు. నేను ఒక్కడనే ఉన్నత స్థితికి రావాలా అని కోరుకోవడమే తప్పు. దానికి మూల కారణం అహంకారం, అది ఉండకూడదు. ఒకానొకసారి మన చేతిలో ఉన్న 5 వేళ్ళు తమలో తాము మాట్లాడుకొని మొదలుపెట్టాయంట. నేను గొప్ప అంటే నేను గొప్ప అని, విక్టరీ సింబల్ అంటే నేనే చూపిస్తాను, పంచభూతాలలో అగ్నితత్వం నేను, మీరంతా నలుగురు ఒక కుప్పగా ఉంటారు, నేను సపరేట్గా ఉంటాను, పిడికిలి బిగించాలంటే నేను లేకపోతే ఎవరూ లేదు, శక్తికి నేను సంకేతము, ఐ ఆమ్ ది గ్రేట్ అనిందంట ఈ బొట్నవేలు. నేను అది ఇది అని అన్నీ చూపించేది నేను, అధికారం నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయని చూపిస్తూ ఉంటాను, కాబట్టి ఐ ఆమ్ ది గ్రేట్, అధికారం నేను గ్రేట్ అనిందంట ఇది. ఒరే 5 మంది ఇట్లా నిలబడండి, మధ్యలో నేను ఎంత పొడుగ్గా ఉన్నాను, నా అంత గొప్పోడు ఇంకోడెవడు ఉన్నాడు, నాకు ఒక దిక్కు బలము, ఒక దిక్కు అధికారం ఉంది, నాకు పక్కన ధనం ఉంది అని తన గొప్ప చెప్పుకున్నాడంట మధ్యవేలోడు. ఇంకా ఉంగరపు వేలోడు ఎవరైనా ముందు డబ్బు తీసుకొని కాస్త డబ్బులు సంపాదించుకొని ఏ బంగారమో చేసుకుంటే ఉంగరం ఈ ఏలుకే వేసుకుంటారు, నా ఏలుకే, ధనానికి నేను సంకేతం, నేను లేకపోతే ఏమీ లేదు అని ఈడు అన్నాడంట. ఈ చిటికిన వేలు మాత్రం నోరు మూసుకొని గమ్మనుంది. ఈడేంటి బచ్చాగాడు చిన్నోడు, ఈడేం చెప్తాడులే అనుకున్నాడు. వీళ్ళు కొట్లాడుకుంటాడారు. కొట్లాట ఎంతకు తేల్లే. సరే మనం సృష్టించిన బ్రహ్మ దగ్గరికి పోదామని పోయాడు. ఆడపోయి బ్రహ్మగారికి నమస్కారం పెట్టారు. బ్రహ్మ అడిగాడు, ఏమి ఇట్లా వచ్చారు అని. మాలో ఎవరు గొప్ప నిర్ణయించు అన్నాడు. ముందు మీ గొప్పలు ఏంటో చెప్పండి అన్నాడు. ఇంతకుముందు చెప్పినట్లే బొటన వేలు తన గొప్ప చెప్పుకునింది, చూపుడు వేలు తన గొప్ప చెప్పుకునింది, మధ్య వేలు తన గొప్ప చెప్పుకునింది, ఉంగరపు వేలు తన గొప్పతనం చెప్పుకునింది. ఏమయ్యా చిటికిన వేళ నువ్వేం నీ గొప్పతనం చెప్పుకోలేదే అంటే, నాదేముంది స్వామి, ఇప్పుడు మేము వచ్చి నమస్కారం పెట్టాం కదా, ముందుగా నా దర్శనం మీకయింది, మీ దర్శనం నాకయింది. ఒక భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నప్పుడు ఒక చిటికిన వేళ్ళు పట్టుకొని నడుస్తారు, నన్ను చిన్నది చిన్నది అంటున్నారు. నమస్కారం పెట్టినప్పుడు దేవుడికి ముందు దేవుణ్ణి దర్శనం చేసుకునేది నేను, మరి నాకు ఇంత శక్తి ఉండి నేను అహంకరించడం లేదు, వాళ్ళు అహంకరిస్తున్నారు అన్నాడంట. చిన్నగా ఉండడమో పెద్దగా ఉండడమో ధనికులుగా ఉండడమో విద్య ఉన్నవాళ్ళుగా ఉండడమో విద్య లేని వాళ్ళుగా ఉండడమో కాదు, ధ్యానులుగా ఉండడం గొప్ప మాట. ధ్యానం చేస్తాం, ధ్యానంతో జ్ఞానాన్ని పొందుతాం, ఈ పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతాం.
ఈ ఉగాది ఉత్సవాలు 7 రోజులు ఈ సభ నిండిపోయేటట్లుగా వస్తూ వాళ్ళ అభిప్రాయాలను మీరు చెప్తూ, వచ్చిన వక్తల యొక్క గొప్ప గొప్ప మాటలు మీరు వింటూ ఇంకా పురోభివృద్ధికి చెందుతామని కోరుకుంటూ, వసునామ సంవత్సరం ఆ సంవత్సర శుభాకాంక్షలు మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, జయ శ్రీమన్నారాయణ.